అందరికీ ముందుగా వచ్చేసి జై భవాని. ఇది వచ్చేసి మా భవానీ మన దీక్షలో వచ్చేసి 8వ రోజు అనమాట. ముందు రోజు మేము ఒక భవానీ వాళ్ళ ఇంటికి భిక్షకైతే వెళ్ళాం కదా, వాళ్ళని కూడా ఇవాళ మన ఇంటికి భిక్షకైతే పిలిచామన్నమాట. సో మార్నింగే లేచి యథావిధిగా ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసుకుని పూజ అంతా కూడా అయిపోయింది. ఇంకా దూపం కూడా వేసేసి దూపం అయితే అక్కడ పెట్టేసాము. పూజ కూడా ఈ రోజు చాలా బాగా జరిగింది. పూజ జరుగుతున్న టైంలోనే చక్కగా కమల పువ్వులు కూడా వచ్చినాయి, చక్కగా తీసుకుని అమ్మవారికి అయితే పెట్టేసి ఇంకా 6 లోపే మా పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనానికి కావాల్సిన అన్ని అయితే కూరగాయలు అవన్నీ అయితే కొనుక్కొచ్చుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ గా వెజిటేబుల్స్ అప్పుడే వచ్చినాయి అంటే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట తీసుకోవడానికి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా భవాని అండ్ హేమంత్ అలాగే వెజిటేబుల్ కటింగ్స్ లో మొత్తం అంతా వాళ్ళే చేశారు. ఇంకా నెక్స్ట్ కుకింగ్ వచ్చేసి నేను, మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య మొత్తం కలిపి అయితే చేసేసి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12 అయితే అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చేలోపు వాళ్ళకి కాలుకి పసుపు అవన్నీ రాయడానికి అయితే మొత్తం అన్ని రెడీగా పెట్టాను. నెక్స్ట్ ఇంక వీళ్ళు వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ భిక్ష అయితే స్టార్ట్. వాళ్ళకి పెట్టేసిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు కూడా అయితే వడ్డించారు. ఇంకా మొత్తం ఐటమ్స్ అయితే అసలు వీడియో తీయలేకపోయాను. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ అయితే బాగా జరిగింది. ఇంకా మళ్ళీ అక్కడ కూడా టెంపుల్